రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు ఉద్యమించినా, ఎన్ని మౌన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రోడ్డు మీదకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా శివగణేష్ అనే వాలంటరీ రాజీనామా చేశాడు. గతంలో వాలంటరీగా అతను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమయ్యారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రచారం కూడా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పూర్తిస్థాయి ఉభయ గోదావరి పట్టణాల్లో పూర్తి స్థాయిలో ప్రచారం కూడా జరుగుతుంది. వాలంటరీ విధులకి రాజీనామా చేసి గతంలో బయటకు వచ్చిన వాలంటరీ సమస్యలను తెలుసుకొని, ప్రజల సమస్యలు తెలుసుకొని శివ గణేష్ ఆ ప్రాంతంలో ప్రజలతో మమేకం అవుతున్న పరిస్థితి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ప్రజలకు చేరువవుతున్న దృశ్యాలైతే పూర్తి స్థాయిలో మనకు తెలియజేశారు. వాలంటరీ సమస్యలు, డిగ్రీ చదివి ఇంట్లో నిరుద్యోగులుగా ఉంటున్న వారి సమస్యలపై కూడా పోరాటం చేసి చట్టసభల్లో తన వాణి వినిపించే విధంగా చర్యలు చేపడతానని ఇప్పటికే ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా వానపల్లి శివ గణేష్ అనే వాలంటరీ రాజీనామా చేసి చట్టసభల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలను వినిపించాలి. గత 8 నెలలుగా వాలంటీర్ల ఇబ్బందులను కూడా ప్రజల వద్దకు తీసుకురావాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు సంబంధించి విజయవాడలో కొంతమంది వాలంటీర్లు కలుసుకొని రాష్ట్ర వాలంటరీ అధ్యక్షురాలు మమత నేతృత్వంలో కూడా విజయవాడ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఒక వ్యక్తిని నిలబెట్టాలని ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ నేపథ్యంలో ఏవైఎఫ్ సంబంధించిన లంకా గోవిందరాజుల పేరైతే పూర్తి స్థాయిలో వినపడుతుంది. ఇప్పటికే గుంటూరు కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి కొన్ని అర్జీలు కూడా సమర్పించినట్టయితే తెలుస్తుంది. రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షురాలు మమత నేతృత్వంలో ఒక అభ్యర్థిని, ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇటు గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా పోటీకి నిలబెట్టేందుకు కూడా వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. ఈ సిద్ధానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించట్లేదు, ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా సరే తమని విస్మరిస్తుంది, ఎన్ని మౌన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. ఈ క్రమంలో గతంలో కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 10,000 రూపాయల గౌరవ వేతనం డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గత బకాయిలు 7 నెలల నుంచి ఉన్న బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే తక్షణమే రోడ్డు మీద కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా పిలుపునిచ్చారు. ఈ నెలలో ఆమరణ నిరాహార దీక్ష కూడా వాలంటీర్లు చేపట్టబోతున్నారు. అయితే పట్టభద్రులు ఎమ్మెల్సీలు ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. లంకా గోవిందరాజుల పేరైతే పూర్తి స్థాయిలో వినబడుతుంది. లంకా గోవిందరాజు వేరే ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాబట్టి పార్టీ పెద్దలతో కూడా చర్చించిన తర్వాతే అతను కూడా నిర్ణయం ఉండొచ్చు, లేదు సిపిఐ రామకృష్ణ నేతృత్వంలో కూడా చర్చలు కూడా జరుగుతున్నట్లయితే మనకి పూర్తి స్థాయిలో సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు కూడా చట్టసభల్లోకి రావాలనే ఆలోచన కలిగించింది కూటమి ప్రభుత్వం అని వాలంటీర్లు చెబుతున్నారు.